అండ్ అంటే ఇంతకు ముందు ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడగలగడం వస్తే సరిపోయిండే. బట్ ఇప్పుడు కాస్త వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ యాక్సెంట్ ఏంటి, ఎటువంటి వర్డ్స్ వాళ్ళు వాడుతున్నారు. ఇంతకుముందు ఐఎమ్ హంగ్రీ అనేవాళ్ళు, ఇప్పుడు ఐఎమ్ స్టావింగ్ అంటున్నారు. సో ఇలాంటి కొన్ని కొన్ని పదాలు చేంజెస్ వచ్చేసాయి కదా. యాక్చువల్గా అదేంటంటే మీరు చెప్పింది రైటేనండి. కాకపోతే బేసిక్గా ఇంగ్లీష్ మాట్లాడడం అనేది వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన పదాలు వాళ్ళు నేర్చుకుంటారండి అడ్వాన్స్ లెవెల్. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా నడవడం వరకే అమ్మా నాన్న నేర్పిస్తారు. తర్వాత మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఏం చేస్తాం, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో నడవడం మొదలెడతాం. ఇది ఎవ్వరూ చెప్పరు. మన బాడీకి అనుకూలంగా, మన ఇష్టానికి అనుకూలంగా మనం నడుస్తూ ఉంటాం. అలాగే బేసిక్గా మాట్లాడడం అనేది వచ్చిన తర్వాత వాళ్ళ అవసరానికి తగినట్టు వాళ్ళు వొకాబులరీ డెవలప్ చేసుకుంటారు. స్టైల్, ప్యాటర్న్ ఇవన్నీ ఇండివిజువల్గా డెవలప్ చేసుకుంటారు. దానికి మనం ఏం చెయ్యక్కర్లేదు, చెప్పక్కర్లేదు. ఓకే, సో జస్ట్ ఫౌండేషన్ వేసి వదిలేస్తే చాలు. ఎలా కట్టుకోవాలన్నది ఎవరికి స్టార్ట్ చేయించేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ స్పీడ్ అవన్నీ స్టైల్ అన్నీ వాళ్ళు నేర్చేసుకుంటారు కదా. ముందు మాట్లాడడం అనేది వాళ్ళకు రావాలి. నేను మాట్లాడగలననే కాన్ఫిడెన్స్ని మనం ఇన్స్టిల్ చేయాలి. అదే మా బాధ్యత. ఓకే, అండ్ చాలా మంది విలేజెస్ ఉంటారండి, అమ్మాయిలు ఉంటారు, ఇక్కడ వరకు వచ్చి నేర్చుకోలేరు. సరే, కొంతమంది అబ్బాయిలు అయితే వస్తారు అనుకోండి, బట్ రాని అంటే ఆ పరిస్థితులు అనుకూలించని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ముఖ్యంగా. మరి అలాంటి వాళ్ళకి ఎలా? అలాంటి వాళ్ళకి అదే చెప్తున్నాను కదా, మేము ఇప్పుడు ఆఫ్లైన్తో పాటు ఈవెన్ మేమే కాదు చాలామంది చేస్తున్నారు. మేము ఇప్పుడు ఆన్లైన్ బ్యాచెస్ కూడా పెడుతున్నాం. లాస్ట్ 1 year నుండి ఆల్మోస్ట్ మనం ఆన్లైన్లో కూడా క్లాసెస్ ఇస్తున్నాం. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ నేర్చుకుంటున్నారు. ఈ ఆన్లైన్లో కూడా మార్నింగ్ బ్యాచ్ ఉంటాయి, మధ్యాహ్నం బ్యాచ్ ఉంటాయి, ఈవినింగ్ ఉంటాయి. సో ఎనీ టైమ్ ఎనీబడి కెన్ చూస్ ఎ బ్యాచ్ అండ్ దే కెన్ లెర్న్. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రకరకాల టైమ్స్లో బ్యాచెస్ ఉంటాయి. ఇప్పుడు హౌస్ వైఫ్స్ కోసం అనుకోండి 11 to 12, 12 to 1 బ్యాచ్ ఉంటాయి. 1 hour అండి, 1 hour ఉంటుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ కొంతమంది జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం మార్నింగ్ 6 to 7, 7 to 8 బ్యాచ్ ఉంటాయి. మళ్ళీ కొంతమంది లేట్ నైట్ కావాలంట, అందుకే వాళ్ళకి 8 to 9, 9 to 10 నైట్ అంటే లేట్ ఈవినింగ్ కూడా బ్యాచెస్ ఉంటాయి. చాలా బ్యాచెస్ ఉంటాయండి ఆన్లైన్లో కూడా. లైక్ ఈరోజు టెక్నాలజీ ఉంది కాబట్టి ఏ గ్రామంలో ఉన్నా ఎక్కడున్నా సెల్ ఫోన్ సిగ్నల్ లేని ఏరియా లేదు, స్మార్ట్ ఫోన్ లేని వ్యక్తి లేడు. కాబట్టి స్మార్ట్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్లో సిగ్నల్ ఉంది, అద్భుతాలు చేయొచ్చు. ప్రపంచం మొత్తం వాళ్ళ చేతిలో ఉంది. కావాల్సిందల్లా నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఎనీవేర్ దే కెన్ గెట్ యాక్సెస్ టు ఎనీథింగ్. 45 days ఆన్లైన్లో 1 month అండి. ఆన్లైన్లో 1 month 1 month ఉంది. అసలు యాక్చువల్గా మీ ప్యాటర్న్ ఎలా ఉంటుందండి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మా స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఇట్స్ అ 3-dimensional కోర్స్ అండి. మేము పేరుకే స్పోకెన్ ఇంగ్లీష్ ఒకటైనా ఎక్కువ పబ్లిసిటీ చేస్తాం, కానీ ఒరిజినల్గా మేము చేసేది ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్ ఉంటుంది, ప్లస్ సాఫ్ట్ స్కిల్స్ ఉంటాయి ఇందులో, ప్లస్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇది నాకు తెలిసి వేరే ఎక్కడ ఎవరు అనౌన్స్ చేయరు. అండ్ మనం పర్టికులర్గా స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఇట్స్ అ 3-dimensional కోర్స్. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పిస్తాం, సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తాం, అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఈ 3 కలిపి ఉంటుందండి ఈ కోర్స్ అంతా కూడా. ఓకే, ఎందుకంటే ఇవి 3 ఇంటర్లింక్డ్. లాంగ్వేజ్ అంటే గ్రామర్ మీద, లాంగ్వేజ్ మీద ఎంత గ్రిప్ ఉన్నా కాన్ఫిడెన్స్ కావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, బాడీ లాంగ్వేజ్ నేర్పించాలి, ఇలా ఎన్నో ఆస్పెక్ట్స్ ఉంటాయి. వాటితో పాటు వచ్చే వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ ప్రొఫెషనల్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, హౌస్ వైఫ్స్ ఉంటారు, అందరూ ఉంటారు. కాబట్టి వీళ్ళకి రకరకాల సిచ్యువేషన్స్లో భాషని వాడేప్పుడు బేసిక్ మేనర్స్ ఏంటి, ఎటిక్యుయేట్స్ ఏంటి, కమ్యూనికేషన్ ప్యాటర్న్స్ ఏంటి. ఇప్పుడు మనం కమ్యూనికేషన్ తీసుకున్నాం అనుకోండి, వర్డ్స్ రోల్ ఎంత, కేవలం ఒక వ్యక్తిని ఇంప్రెస్ చేయడానికి మన భాష వొకాబులరీ అనేది జస్ట్ హార్డ్లీ ప్లేస్ ఎ రోల్ ఆఫ్ 15%. బట్ ఆ వర్డ్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఎలాంటి వాయిస్ మాడ్యులేషన్ వాడుతున్నావు, ద అప్స్ అండ్ డౌన్స్ ఇన్ ద వాయిస్ మాడ్యులేషన్, ద స్ట్రెస్, ఇంటోనేషన్, దీని రోల్ 30% ఉంటుంది. వాయిస్ మాడ్యులేషన్ కనుక అది తెలియకపోతే నువ్వు ఎలాంటి వర్డ్స్ ఉపయోగించినా, ఇప్పుడు ఐఎమ్ హంగ్రీ అన్నా, ఐఎమ్ స్టార్వింగ్ అన్నా, ఏదన్నా కూడా ఇట్ మేక్స్ నాట్ మచ్ డిఫరెన్స్. 30% ద మీనింగ్ ఆర్ effectiveness comes to the words only with the voice. ఈ 15% వర్డ్స్ కమ్యూనికేట్ చేస్తే 30% వాయిస్ కమ్యూనికేట్ చేస్తే ఈ వర్డ్స్ ఈ వాయిస్ని వాడుతున్నప్పుడు వాట్ కైండ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ దట్ యు మెయింటైన్ దట్ కమ్యూనికేట్స్ 55%. సో ద రోల్ ఆఫ్ ద బాడీ లాంగ్వేజ్ దట్ ప్లేస్ అ మేజర్ రోల్. సో అందుకని చెప్పి ఈ వర్బల్, నాన్ వర్బల్ అండ్ వాయిస్ ఇవన్నీ కోఆర్డినేట్ చేస్తూ హౌ టు మేక్ ఓల్ బాడీ కమ్యూనికేషన్, ఇవన్నీ కూడా మేము సాఫ్ట్ స్కిల్స్లో చెప్తాము. ఓకే, సో అందుకే ఇది ఒక 3-dimensional యూనిక్ కోర్స్. ఇంగ్లీష్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇప్పుడు వాయిస్, వర్డ్స్ అండ్ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా మామూలుగా అయితే బాడీ లాంగ్వేజ్కి ఇంగ్లీష్కి ఏం సంబంధం అంటారు, కానీ మన కమ్యూనికేషన్లో లైక్ బాడీ లాంగ్వేజ్ ప్లేస్ 55% రోల్, వాయిస్ 30% రోల్ ఉంటుంది,
వర్డ్స్ ఓన్లీ 15% ఉండదు. ఇది తెలియక నువ్వు వర్డ్స్ వొకాబులరీ సెంటెన్స్లు ఎన్ని నేర్పిస్తే ఏం లాభం? రైట్. వీటితో పాటు మళ్ళీ ఎన్ని ఉన్నా కూడా ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ కావాలి కదా. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే మాట్లాడలేవు. మనకి ఇక్కడ ఉంటుంది, ఇక్కడ రాదు. అందుకే స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ మోర్ ఆఫ్ సైకలాజికల్ రాదర్ దెన్ టెక్నికల్. ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది టెక్నికల్ కాదు, అదొక సైకలాజికల్ గేమ్. ఈరోజు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో పనిచేస్తున్న ఎంతోమంది స్టాఫ్ కావచ్చు, కొందరు రూరల్ ఏరియాలో పనిచేసే స్కూల్స్లో ఉన్న టీచర్స్ కావచ్చు, వాళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడడానికి ఇబ్బంది పడ్డ సందర్భాలు ఎన్నో ఉంటాయి. సో వాళ్ళకి ఇంగ్లీషుతో ఉన్నప్పటికి కూడా అక్కడ ఎన్విరాన్మెంట్ లేకపోవడం ఇవన్నీ వీటి వల్ల ఉంటాయి. అందుకే వాళ్ళందరికీ కూడా ఇట్స్ అ 3-dimensional కోర్స్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ దేర్ ప్రొఫెషనల్ గ్రోత్ యాజ్ వెల్.